జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మరాజ్పేట ఆవరణలో జరిగిన కాంప్లెక్స్ పాఠశాల సముదాయ సమావేశంలో మండల విద్యాధికారి ఎన్ హరిలాల్ చేతుల మీదుగా 25 మంది ఉపాధ్యాయులకు కుటుంబ సంక్షేమ నిధి బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్నట్లుగా టీఎస్ యూటీఎఫ్ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా అకాల మరణం చెందితే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి పక్షాన వారి కుటుంబానికి 6 లక్షలు అందించడం అనేది ఒక గొప్ప సేవాభావమని, ఆ కుటుంబాలను అధికంగా ఆదుకోవడానికి వారి సంక్షేమానికి నిబద్ధతతో పాటుపడుతున్న టీఎస్ యూటీఎఫ్ కృషి ఎంతో శ్లాఘనీయమని అన్నారు. మండల అధ్యక్షులు గౌరారం గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఎస్ యూటీఎఫ్ సభ్యులు ఎవరైనా సంఘ కార్యకలాపాల నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడానికి టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ నిధి అనే పథకాన్ని రూపొందించి వారి కుటుంబాలకు చేయూత అందిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది ఉపాధ్యాయులు మరణిస్తే వారి కుటుంబాలకు 3 కోట్ల రూపాయలు టీఎస్ యూటీఎఫ్ సభ్యుల నుంచి విరాళాలు సేకరించి అందజేశామని వివరించారు. ఉపాధ్యాయ సంక్షేమ నిధిలో 10,000 ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ అధిగమిస్తే వారికి 6 లక్షల నుంచి 10 లక్షలు పెంచే అవసరాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డబ్ల్యూఎఫ్ జిల్లా కన్వీనర్ నడిమింటి మల్లేష్, జిల్లా కార్యదర్శి శివరాజ్, మండల ఉపాధ్యక్షులు రమేష్, మండల కార్యదర్శులు ప్రశాంత్, గుంజ, వెంకటయ్య, ముదాసిర్, అన్వర్, సిరాజలక్ష్మి, క్రిజర్ పాల్గొన్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలకి యూటీఎఫ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేసి యూటీఎఫ్ సంఘ బాధ్యులు ఎవరైనా జబ్బు పరంగా అంటే ఇల్లీసిస్ ఏదైనా అనారోగ్య పరంగా కానీ విధి నిర్వహణ కానీ యూటీఎఫ్ కార్యకర్తలు సంఘ కార్యకర్తలు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకు ఏ రకంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం, ఏ రకంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామనే ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయులందరూ కూడా ఒక భరోసా ఇస్తామన్నది. ఏ సంఘం ఆ సంఘంలో ఏ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందినా వాళ్ళకి తప్పకుండా సంఘం నుంచి ఆదుకోవాలని చెప్పి 6 నుంచి 10 లక్షలు ఈరోజు ఆదుకుంటామని ఆ రకంగా ప్రస్తుతం అయితే 6 ఇస్తా ఉన్నాం సార్. రానున్న రోజుల్లో 10 లక్షలు ఇవ్వాలని టార్గెట్ ఉంది. అయితే ఆ రకంగానే మన మండలం నుంచి కొంతమంది ఉపాధ్యాయులు సూచన మన విజ్ఞప్తి మేరకు వాళ్ళు అప్లై చేస్తున్నారు. అందరికి బాండ్లు వచ్చినాయి సార్. గౌరవ ఎంఈఓ గారి చేతుల మీద బాండ్లు ఇవ్వాలని మేము అనుకుంటా ఉన్నాం. మా కోఆర్డినేషన్ చేసిన జిల్లా కార్యదర్శి సురా సార్ గారు, ప్రశాంత్ సార్, గుంజగడ్డ సార్, మండల ఉపాధ్యక్షులు రమేష్ సార్ గారు, అదేవిధంగా జిల్లా ఎఫ్డబ్ల్యూ కన్వీనర్ రేషన్ సార్ గారిని వేదిక మీద కలుస్తూ సారు 2 విషయాలు మాట్లాడారు సార్. ఈ ఉపాధ్యాయ సంక్షేమ అనేది అంటే రాష్ట్ర చేస్తూ ఉన్నారు. అన్ని సంఘాల్లో బ్యాటులా చేస్తూ ఉన్నారు, వేరే సంఘాలు చేస్తూ ఉన్నారు. యూటీఎఫ్లో ఏం జరుగుతూ ఉందంటే దానికి ఇంతవరకు 2 కోట్ల వరకు దీన్ని పంపిణీ చేయడం జరిగింది. సంఘపక్షాన్ని సంఘ సభ్యులు మరణిస్తే దాదాపు 2 కోట్లకు పైగా పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతము ఒకరు మరణిస్తే 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 10,000 మంది సభ్యులు దాటుతున్నారు. త్వరలో 10,000 మంది దాటితే 10 లక్షలు ఇచ్చే ఉద్దేశం ఉంది. సంఘ సంక్షేమం అంటే అది అందరూ ఉపాధ్యాయ సంక్షేమమే కాబట్టి మీరు దీని లేదు సార్. ఒకసారి అడ్మిషన్ జాయిన్ అయితే 1,400 కట్టాలి. ఎవరైనా మరణించినప్పుడు 100 రూపాయలు డొనేట్ చేయాలి. ప్రతి సభ్యుడు 100 రూపాయలు డొనేట్ చేయాలి. 10,000 మంది దాదాపు ఒక్కొక్కరు 100 రూపాయలు డొనేట్ చేయాలి. చేస్తే వాళ్ళకు 10 లక్షలు కల్పిస్తుంది. ప్రస్తుతం 6 లక్షలు ఇస్తున్నాము. కొద్ది రోజుల్లోనే 10 లక్షలు ఇచ్చే ప్రణాళిక ఉంది. ఇది యూటీఎఫ్ సంఘ సభ్య తరఫున ఒక సంక్షేమ నిధి, ఎఫ్డబ్ల్యూ ఫ్యామిలీ వెల్ఫేర్ పాలసీ. కాబట్టి దీనికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీ చేతుల మీద కొన్ని మాటలు ముందుగా కల్లూరు భద్రేశ్వర్ సార్ స్థానిక పాఠశాల రాజేష్ నెక్స్ట్ శంకర్ అంబూర్ శంకర్ పాట్లవా కిషన్, కుమ్మరి నర్సింగ్లు, ఐడియా ఉంటుంది.